హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈరోజు వీడియోలో మనం టాప్ 10 అండర్ వాల్యూ స్టాక్స్ ఏంటో తెలుసుకుందామండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ హౌజన్ ఉన్న ఇన్వెస్టర్స్ అండర్ వాల్యూ స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే స్టాక్స్ ట్రూ వాల్యూని మార్కెట్ రికగ్నైజ్ చేసేంత వరకు వెయిట్ చేసేంత పేషెన్స్ అనేది ఉంటుందన్నమాట. లాంగ్ టర్మ్ లో అండర్ వాల్యూ స్టాక్స్ ని హోల్డ్ చేయడం వల్ల పొటెన్షియల్ ప్రైస్ అప్రిషియేషన్ బెనిఫిట్ ఉంటుందండి. ఈ అండర్ వాల్యూ స్టాక్స్ లో ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే వాల్యూ ఇన్వెస్టర్స్, అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, కాంట్రేరియన్ ఇన్వెస్టర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ అండ్ పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేయాలనుకునే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఈ అండర్ వాల్యూ స్టాక్స్ లో ఫస్ట్ స్టాక్ ఏంటంటే బజాజ్ స్టీల్ ఇండస్ట్రీస్ అండి. ఇది బజాజ్ గ్రూప్ కంపెనీ అనమాట. 1961 లో ఎస్టాబ్లిష్ అయింది. కాటన్ గిన్నింగ్, ప్రెసింగ్ మిషనరీ, అలాగే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ స్ట్రక్చర్, కంపోనెంట్స్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందన్నమాట. ఈ కంపెనీకి గిన్నింగ్ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో ఇండియాలో 60% మార్కెట్ షేర్ ఉందండి. నాగ్పూర్, మహారాష్ట్రలో ఈ కంపెనీకి 6 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 663 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 30.7 ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.8% ఉంది. ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 103 రూపీస్ ఉందండి. మెయిన్ గా అండర్ వాల్యూ స్టాక్ అన్నాం కాబట్టి ముందుగా ఇండస్ట్రీ పిఈ గనక చూస్తే 37.5 ఉంటే స్టాక్ పిఈ జస్ట్ 13 మాత్రమే ఉంది. సో పిఈ రేషియో వైజ్ బజాజ్ స్టీల్ ఇండస్ట్రీస్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండి. అండ్ మోర్ ఓవర్ కంపెనీకి డెట్ అనేది జస్ట్ 32.2 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 2671 రూపీస్ ఉంది. వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే 1274 రూపీస్ ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైపు చూసినా కూడా బజాజ్ స్టీల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 48.39% ఉందండి. లాస్ట్ 2 quarters నుంచి కూడా ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది పెరుగుతుంది కంపెనీలో. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 51.54% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 1274 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 1% మాత్రమే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ 1998 లో ఇన్కార్పొరేట్ అయ్యింది. గ్యాస్ పైప్ లైన్స్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తుంది అనమాట. ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండి. ఈ కంపెనీకి 19 స్టేట్స్ లో ప్రెసెన్స్ ఉందండి. రీసెంట్ గా ఈ కంపెనీ గెయిల్, హెచ్పిసిఎల్, ఎన్ఆర్ఎల్ సంబంధించిన క్రాస్ కంట్రీ పైప్ లైన్ ప్రాజెక్ట్ ని అండర్టేక్ చేసింది అనమాట. అండ్ నేపాల్ లోని ఐఓసిఎల్ నుండి మేజర్ ప్రాజెక్ట్ ని కూడా కంపెనీ రిసీవ్ చేసుకుంది. ఈ కంపెనీకి 1675 crores అవుట్ స్టాండింగ్ ఆర్డర్ బుక్ కూడా ఉందండి. అండ్ ఈ కంపెనీ క్లయింట్ లిస్ట్ లో గెయిల్, గుజరాత్ గ్యాస్, ఓఎన్జీసీ, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, ఐజిఎల్ ఉన్నాయన్నమాట. సంవత్సరానికి 400 kilometers కంటే ఎక్కువ ఆయిల్ గ్యాస్ పైప్ లైన్ వేయడానికి తన కెపాసిటీని ఎక్స్పాండ్ చేయడానికి కంపెనీ ప్లాన్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1413 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 36.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.1%, ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 16 రూపీస్ 10 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ 0 అండి. అండ్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 544 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 358 రూపీస్ ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైపు చూస్తే లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందండి. 70.02% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 29.78% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 356 రూపీస్ 65 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 39% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 20% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 20% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ విష్ణు కెమికల్స్ లిమిటెడ్ అండి. 1989 లో ఇన్కార్పొరేట్ అయింది. అక్రాస్ ది వరల్డ్ ఈ కంపెనీ క్రోమియం కెమికల్స్, బేరియం కంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇది కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండి. అక్రాస్ 57 కంట్రీస్ లో 12 ఇండస్ట్రీస్ కి సర్వీస్ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, శ్రీకాళహస్తి అండ్ ఛత్తీస్గఢ్ లో 4 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫార్మాసిటికల్, ఆటోమోటివ్, వుడ్, లెదర్, పేపర్, సెరామిక్, కన్స్ట్రక్షన్, మెటల్, ప్లాస్టిక్స్, రిఫ్రాక్టరీ, గ్లాస్, పిగ్మెంట్స్ అండ్ డైస్ యూజర్ ఇండస్ట్రీస్ గా ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1901 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 30.1% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 38.7% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 17 రూపీస్ 60 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ కొంచెం హెవీగా ఉంది. 316 crores ఉందండి. అండ్ ఇండస్ట్రీ పిఈ కనుక చూస్తే 34.9 ఉంటే స్టాక్ పిఈ 17.4 మాత్రమే ఉంది. అలాగే కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ 355 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 290 ఉంది. సో పిఈ రేషియో వైజ్ అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూస్తే విష్ణు కెమికల్స్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండి. మార్చ్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 68.36% ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది 7.09% నుండి 7.37% కి పెరిగింది.
పబ్లిక్ షేర్ హోల్డింగ్ 24.06% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 289 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఔరంగాబాద్ డిస్టిలరీ లిమిటెడ్ అండి. 2000 ఇయర్ లో ఇన్కార్పొరేట్ అయిందన్నమాట. ఈ కంపెనీ డిస్టిలరీ వేరియన్స్ ప్రొడక్షన్ బిజినెస్ చేస్తుంది. మహారాష్ట్ర వాల్చంద్ నగర్ లో 180 lakh లీటర్స్ కెపాసిటీ ఉన్న యూనిట్ ఉందన్నమాట. ఈ కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో రెక్టిఫైడ్ స్పిరిట్, న్యూట్రల్ ఆల్కహాల్, స్పెషల్ డీనాచుర్డ్ స్పిరిట్, పొటాస్, తర్వాత బయో పొటాస్, డి పొటాస్ వెనిసే ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 258 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 29.6% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.9%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 24 రూపీస్ 50 పైసా ఉంది. ఇండస్ట్రీ PE 31.5 ఉంటే స్టాక్ PE 12.9 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీకి డెట్ 47.8 crores ఉంది. అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 363 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 315 ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 74.93% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.07% ఉంది. నెక్స్ట్ కంపెనీ కొతారి పెట్రోకెమికల్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ పాలీ ఐజో బ్యూటిలిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ బిజినెస్ చేస్తుంది. మనాలి అండ్ చెన్నైలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో మేజర్ లూబ్రికెంట్ మ్యానుఫ్యాక్చర్స్, బ్యూటీ ల్యూబ్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ ఇంక్లూడింగ్ HPCL, BPCL, IOCL ఉన్నాయి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 750 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 29.3% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.9%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 10 రూపీస్ 50 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 0.25 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. అండ్ ఇండస్ట్రీ PE కనుక చూస్తే 16.7 ఉంటే స్టాక్ PE 12.1 ఉంది. సో PE రేషియో వైజ్ కొత్తారి పెట్రోకెమికల్స్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ 225 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 128 ఉంది. ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. మార్చ్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉంది, 70.98% ఉంది. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 28.91% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 127 రూపీస్ 95 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 15% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 100% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఇండో బోరాక్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ 1980 లో ఇన్కార్పొరేట్ అయింది. 1993 లో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది అనమాట. పీతంపూర్ లో బోరిక్ యాసిడ్ అలాగే బోరాక్స్ ప్లాంట్ ని ఆపరేట్ చేస్తుంది. బోరాక్స్ ప్రొడక్ట్స్, లిథియం హైడ్రాక్సైడ్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఈ కంపెనీ మెయిన్ గా. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 540 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 28.7% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 21%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉందన్నమాట. ఎర్నింగ్ పర్ షేర్ 12 రూపీస్ 50 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 0.03 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ ఇండస్ట్రీ PE 34.9 ఉంటే స్టాక్ PE 13.4 ఉంది. సో PE రేషియో వైజ్ ఇండో బోరాక్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 350 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 168 ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ తగ్గింది 52.07% నుండి 50.80% కి. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 49.09% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 167 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 40% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ లిమిటెడ్ అండి. 1999 లో ఇన్కార్పొరేట్ అయ్యింది. ఇది మెన్స్ కోసం మఫ్టీ అనే ఫ్లాగ్షిప్ బ్రాండ్ కింద క్యాజువల్ క్లాతింగ్ ని ఆఫర్ చేస్తుంది అనమాట. ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో స్వెట్ షర్ట్స్, జీన్స్, కార్గోస్, జాకెట్స్, బ్లేజర్స్ అలాగే స్వెటర్స్ ఉన్నాయి అనమాట. ఈ కంపెనీకి పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉందండి. 1807 టచ్ పాయింట్స్, 404 ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్స్, 71 లార్జ్ ఫార్మాట్ స్టోర్స్, 1332 మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్ ఉన్నాయి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1107 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 28.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 30.1%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఇండస్ట్రీ PE 58.1 ఉంటే స్టాక్ PE 14.2 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అలాగే కంపెనీకి డెట్ 252 crores ఉంది. అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ 749 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 172 ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. మార్చ్ 2024 క్వార్టర్ లో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 55.24% ఉంది. అండ్ FI షేర్ హోల్డింగ్ అనేది 2.72%, DI షేర్ హోల్డింగ్ 8.45% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 33.58% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 171 రూపీస్ 85 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 9% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 44% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ దున్సరి వెంచర్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఫస్ట్ బిజినెస్ ఏంటంటే అస్సాంలో ఉన్న టీ ఎస్టేట్స్ లో టీ కల్టివేషన్, ప్రొడక్షన్. తర్వాత ఇది సౌత్ ఏషియన్ పెట్రోకెమ్ కి చెందిన బాటిల్ గ్రేడ్ PET రెజిన్ బిజినెస్ ని అక్వైర్ చేశాక దున్సిరి పెట్రోకెమ్ అండ్ టీ లిమిటెడ్ గా మారిందనమాట.
టీ అండ్ పెట్రోకెమికల్ లిమిటెడ్ ఫీల్డ్ లో ప్రమోటర్స్ కి ఓవర్ 40 ఇయర్స్ వాస్ట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. నార్త్ అండ్ సౌత్ అమెరికా, EU, మిడిల్ ఈస్ట్, నార్త్ అమెరికా అండ్ ఈస్టర్న్ యూరోప్ లో గ్లోబల్ ప్రెజెన్స్ ఉందండి ఈ కంపెనీకి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1078 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 27.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.1%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 55 రూపీస్ 60 పైసా ఉంది. అండ్ ఇండస్ట్రీ పీ 20.1 ఉంటే స్టాక్ పీ జస్ట్ 5.57 మాత్రమే ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీకి డెట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది, 373 crores ఉంది. అండ్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 802 రూపీస్ ఉంది. అండ్ బుక్ వాల్యూ 808 రూపీస్ ఉంది. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 308 రూపీస్ మాత్రమే ఉంది. సో బుక్ వాల్యూ వైజ్, ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. లాస్ట్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 75% ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 1.73% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 22.66% ఉంది. ఎస్ఎన్టీ కంపెనీ 307 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ 13% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 29% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ టైటన్ బయోటెక్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ 1992 లో ఇన్కాప్ట్ అయ్యింది. ఇది బయోలాజికల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తుందండి. ఈ ప్రొడక్ట్స్ ఏంటంటే ఫార్మాసిటికల్, న్యూట్రాసిటికల్, ఫుడ్ అండ్ బ్యావరేజెస్, బయోటెక్నాలజీ అండ్ ఫర్మెంటేషన్, కాస్మెటిక్, వెటర్నరీ, యానిమల్ ఫీడ్, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్, మైక్రోబయాలజీ కల్చర్, మీడియా అండ్ ప్లాంట్ టిష్యూ కల్చర్ మీడియా ఇండస్ట్రీలో యూజ్ చేస్తారండి. ఈ కంపెనీకి రాజస్థాన్ లో ఫ్యాక్టరీ అండ్ ప్లాంట్ అనేది ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 405 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 27.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.9%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 28 రూపీస్ 40 పైసా ఉంది. ఇండస్ట్రీ పీ 34.5 ఉంటే స్టాక్ పీ 17.3 ఉంది. సో పిఈ రేషియో వైజ్ టైటన్ బయోటిక్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీకి డెట్ అనేది 8.56 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండి. అండ్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 617 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 490 రూపీస్ ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 55.87%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 43.90% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 490 రూపీస్ 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 33% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 106% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ డీలింక్ ఇండియా అండి. ఈ కంపెనీ నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అనమాట. కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రౌటర్స్, స్విచెస్, వైర్లెస్ డివైసెస్, సర్వ్ లైన్స్, నెట్వర్క్ సెక్యూరిటీ, స్ట్రక్చర్ కేబులింగ్, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. స్విచెస్ అండ్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ ప్రొడక్ట్ షిప్మెంట్ లో కంపెనీకి వరుసగా 30%, 40% మార్కెట్ షేర్ తో లీడర్ గా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1210 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 33.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.4%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 24 రూపీస్ 20 పైసా ఉంది. అండ్ ఇండస్ట్రీ పీ 36.4 ఉంటే స్టాక్ పీ 14.1 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ 351 ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 340 ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ కంపెనీకి డెట్ అనేది 9.62 crores ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట ఇది కూడా. మార్చ్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 51.02% ఉందండి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 48.67% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 343 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ 10% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 41% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ నిట్టా గెలెటన్ ఇండియా లిమిటెడ్ అండి. ఓషియన్, గెలెటన్ అండ్ కొలేగన్ పెప్టైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ చేస్తుంది అనమాట. 35+ కంట్రీస్ ఇంక్లూడింగ్ జపాన్, USA, కెనడా, యూరప్ యూనియన్ కంట్రీస్ కి ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. కంపెనీకి 4 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇందులో 3 కేరళలో, 1 గుజరాత్ లో ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 842 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 33.1% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 29.2%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 93 రూపీస్ 50 పైసా ఉంది. ఇండస్ట్రీ పీ 34.9 ఉంటే స్టాక్ పీ 9.92 మాత్రమే ఉంది. సో పిఈ రేషియో వైజ్ నిట్టా గెల్టన్ ఇండియా లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 21 crores మాత్రమే ఉంది. అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 1115 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 927 ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ మార్చ్ 2024 క్వార్టర్ లో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉంది. 74.49% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.40% ఉంది. ఇవ్వండి టాప్ 10 స్మాల్ క్యాప్ అండర్ వాల్యూ స్టాక్స్. అండర్ వాల్యూ స్టాక్స్ లో ఇన్వెస్టింగ్ అనేది రైట్ వే లో చేస్తే హ్యాండ్సమ్ రిటర్న్స్ ని పొందొచ్చండి. రైట్ ఇన్వెస్ట్మెంట్ డిసిజన్ తీసుకోవడానికి మనం ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ అనేది డీటెయిల్ గా కండక్ట్ చేయాలన్నమాట. దీనివల్ల మనం వాల్యూ ట్రాప్ లో పడకుండా ఉంటాం అనమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.